సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ పోరాడి ఓడిపోయింది. నిజంగానే ఈ మ్యాచ్ పేరుకేమో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా గెలిచినంత పని చేసింది. ఒకానొక టైంలో 99% ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచింది. అయితే దురదృష్టవశాత్తు విజయం సౌత్ ఆఫ్రికాని వరించింది. నిజంగా ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫిడెంట్గా ముందుగా బౌలింగ్ తీసుకుంది, టార్గెట్ను చేద్దామనే ఉద్దేశంతో. అయితే సౌత్ ఆఫ్రికా కూడా భారీ స్కోర్ చేసింది. స్టార్టింగ్లో ఆ జట్టు కెప్టెన్ మార్క్రమ్ తొందరగానే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత క్వింటన్ డికాక్, ర్యాన్ రికిల్టన్ హాఫ్ సెంచరీలతో సౌత్ ఆఫ్రికా ఒకానొక స్టేజ్లో 220, 230 రన్స్ చేసేలా కనిపించింది. మరీ ముఖ్యంగా డీకాక్ 4లు 6లతో విరిచిపడ్డాడు. రికిల్టన్ కూడా డీకాక్ అంటే ఇంకా వేగంగా బ్యాటింగ్ చేశాడు. జస్ట్ 28 బంతుల్లోనే 5 4లు 5 6లతో 61 పరుగులు చేస్తే 41 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు డీకాక్. 3 6లు 5 4లతో. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్ బాగా డౌన్ అయింది. డేవిడ్ మిల్లర్, థ్రిస్టన్ సెప్స్, డెవల్ బ్రేవిస్ పరుగులు చేసినా కాస్త స్లోగానే బ్యాటింగ్ చేశాడు. అయితే చివరిలో మార్కో జాన్సన్ 7 బంతుల్లోనే 16 పరుగులు చేయడంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. నిజంగా సౌత్ ఆఫ్రికా అనుకున్న స్కోర్ కంటే చాలా తక్కువగానే చేసింది. మొదట్లో పూర్తిగా డిసప్పాయింట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు తర్వాత లేట్గా అయినా కాస్త పుంజుకున్నారు. మరీ ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను పూర్తిగా కంట్రోల్ చేశాడు. మిగతా బౌలర్లు కూడా కాస్త రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్లు ఒమర్జాయ్ మాత్రమే 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో మొదట్లో కాస్త తడబడింది. అంటే 5 ఓవర్లలోపే 50 పరుగుల శుభారంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత మాత్రం కాస్త తడబడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే 51 పరుగుల దగ్గర 1, 2, 52 పరుగుల దగ్గర 3వ వికెట్ కోల్పోయింది. మరీ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో ఒంటరి పోరాటం చేశాడు అని చెప్పొచ్చు ఆ జట్టు ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్. 42 బంతుల్లో 84 పరుగులు చేశాడు. 7 భారీ 6లతో 4 4లతో. తన స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్లీ 200 కావడం విశేషం. అతను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు చెప్పుకోరగ్గ రీతిలో బ్యాటింగ్ చేయలేకపోయారు. కెప్టెన్ రషీద్ ఖాన్ 3 4లతో 12 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ఇక నూర్ అహ్మద్ 15 పరుగులు చేశాడు 2 6లతో. తను రన్అట్ కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. ఆ తర్వాత ఫస్ట్ సూపర్ ఓవర్లోనూ స్కోర్ ఈక్వల్ కావడంతో సెకండ్ సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది.